అసాధ్యాలను సుసాధ్యం చేసిన మహనీయుడు పటేల్. పటేల్ దేశాన్ని ఏకం చేశారు. మోడీ అంటా ఉన్నారు కాంగ్రెస్ చేసిన తప్పు వల్లే కశ్మీర్లో కొంత భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ బలాన్ని ప్రపంచం మొత్తం చూసింది. మన దేశం నిజమైన బలం ఏంటో ఆ ఉగ్రవాదులకు తెలిసింది. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్కు ప్రధాని నరేంద్ర మోడీ నివాళి. పటేల్ జయంతి సందర్భంగా ఎక్తా దివాస్ను పురస్కరించుకొని ప్రత్యేక పరేడ్ ఏర్పాటు ఆకట్టుకున్న సైనిక దళాల కవాతు. సో చరిత్ర రాయడంలో సమయం వృధా చేయకూడదని, దానిని సృష్టించాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ విశ్వసించారని, అందుకే ఆయన దేశాన్ని ఏకం చేశారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దానికి తగ్గట్టే భారతదేశాన్ని ఏకం చేసి ఆయన చరిత్ర సృష్టించారని మోడీ కొనియాడారు. గుజరాత్లో ఐక్యతా విగ్రహం వద్ద పటేల్ 150వ జయంతి వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. స్వాతంత్రం తర్వాత 550 సంస్థానాలను ఏకం చేసి అసాధ్యమైన పనిని సుసాధ్యం చేశారు. ఆయనకు ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ దార్శనికత అత్యంత ముఖ్యమైంది, దాన్ని మేము సమర్థిస్తామని అన్నారు. స్వతంత్ర గణతంత్ర దినోత్సవాల మాదిరిగానే ఎక్తా దివాస్ను జరుపుకుంటున్నాం. భారతీయులంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. విభజన శక్తులకు దూరంగా ఉండాలి. దేశ సమగ్రతకు నక్సలిజం ముప్పుగా పరిగణించింది.